ఒకటి గుర్తుపెట్టుకోండి, సాతానికి గనక మనం ఇంచు స్థలం ఇచ్చామంటే వాడు మొత్తం ఆక్రమించేస్తాడు. నావకి చిన్న రంధ్రం పడితే మొత్తం నావంతా మునిగిపోద్ది. ఒక చలి రాత్రి ఒంటె బయట పడుకుందంట, ఆయనేమో ఆ ఒంటె యజమానేమో లోపల పడుకున్నాడంట. ఏమండి, అయితే బాగా చలిగా ఉందంట. ఒంటె వచ్చి రిక్వెస్ట్ చేసిందంట, చాలా చలిగా ఉంది బయట, నా తల మాత్రం పెట్టుకుంటానని అందంట. సర్లే పాపం నా ఒంటే కదా, చలిలో వణికిపోతుంది అని చెప్పేసి తల పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడట ఆ యజమాని. కొంచెంసేపు తల పెట్టిందంట. ఆ తర్వాత ఏం చేసింది, మెల్లమెల్లగా ఆ యొక్క గుడారంలోనికి, ఆ టెంట్లోనికి మెల్లగా వెళుతూ మొత్తానికి అతన్ని బయటికి దోసేసి ఆ టెంట్ మొత్తం కూడా ఆ ఒంటెనే ఆక్రమించేసుకుందంట. సాతానుగాడు కూడా అదే చేస్తాడు. వాడికి గనక మనం చిన్న అవకాశం ఇచ్చామంటే వాడు మన జీవితంలో ఎంటర్ అయిపోయి, మన కుటుంబంలో ఎంటర్ అయిపోయి సర్వనాశనం చేసేస్తాడు. అందుకే అపవాదికి చోటియ్యకుడి, అపవాదికి చోటియ్యొద్దు, వాడిని ఎదిరించండి.